బ్లడ్ షుగర్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకోవాలి? వన్స్ యు ఆర్ డయాగ్నోస్డ్ యాజ్ డయాబెటిక్, అంటే డయాబెటీస్ డయాగ్నోస్ అయిపోయింది, అయిన తర్వాత ఎంత ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకోవాలి? దిస్ ఇస్ నథింగ్ బట్ ఫాలో అప్ అన్నమాట. అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా, అంటే బ్లడ్ షుగర్ చెక్ చేసుకున్న తర్వాత అల్టిమేట్లీ మీరు డాక్టర్ని కలవాల్సిందే. దీన్ని ఫాలో అప్ అంటారు అనమాట. సో ఇదేంటంటే డయాబెటీస్ ఎవరికైతే పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ కంట్రోల్ అంటే ఫాస్టింగ్స్ ఎప్పుడు కూడా 140 130 లోపల ఉంటున్నాయి, తిన్న తర్వాత షుగర్స్ ఎప్పుడు కూడా 160 లోపల మెయింటైన్ అవుతున్నాయి, హెచ్బిఏవన్సి అంటే 3 మంత్స్ షుగర్ అరౌండ్ 6.5 to 7 మధ్యలోనే ఉంటుంది అంటే దిస్ ఇస్ కాల్డ్ పర్ఫెక్ట్ డయాబెటీస్ కంట్రోల్. సో ఇలా కంట్రోల్ బాగుండడం వల్ల ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి షుగర్స్ చెక్ చేసుకొని మీ డాక్టర్స్ మీట్ అయితే సరిపోతుంది అనమాట. అంటే త్రీ త్రీ మంత్స్ కి ఒకసారి, అంటే ఇట్ కమ్స్ టు అరౌండ్ 4 visits per year వెళ్ళి, అంటే ఆ టైంలోనే బ్లడ్ షుగర్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇయర్లీ ట్వైస్, అంటే 6 మంత్స్కి ఒకసారి మీకు షుగర్స్ తో పాటు కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం, కిడ్నీ ఫంక్షన్ చెక్ చేసుకోవడం, ఇవి కూడా అవసరం. అండ్ ఇయర్లీ వన్స్ కంప్లీట్ గా హార్ట్ చెకప్ అండ్ ఐ లో రెటీనా కానీ ఇవన్నీ చెక్ చేసుకోవడం కూడా అవసరం అనమాట. బట్ వేరేస్ ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్ సరిగ్గా ఉండదు, అంటే ఫాస్టింగ్ షుగర్స్ బాగా హై ఉండడం, మోర్ దాన్ 200 300 కొంతమందికి, అండ్ తిన్న తర్వాత షుగర్స్ కూడా బాగా హై ఉంటాయి, హెచ్బిఏవన్సి కంట్రోల్ ఉండదు, లేదంటే షుగర్స్ బాగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్కసారి హై ఒక్కసారి లో ఉండడం, అంటే కరెక్ట్ గా ఒక రకంగా కంట్రోల్ ఉండకపోవడం. సో ఇలాగా కంట్రోల్ బాగాలేకుండా ఫ్లక్చుయేషన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే దే షుడ్ గో ఫర్ బ్లడ్ టెస్ట్ మోర్ ఫ్రీక్వెంట్లీ. అంటే మేబీ మీ కండిషన్స్ బట్టి, అంటే ఇన్ఫెక్షన్స్ లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 2 వీక్స్ 3 వీక్స్, లేదంటే మంత్లీ వన్స్ ఒకసారి వెళ్ళి అది కంట్రోల్ చేసుకోవడం. కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫ్లక్చుయేషన్స్ అవి ఉండడం వల్ల ఓన్లీ బ్లడ్ షుగర్స్ ఫాస్టింగ్ పీపీఏ చూసుకోవడంతో పాటు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ అని ఉంటాయి, అంటే ఒక ప్యాచ్ అనేది పెడతారనమాట విచ్ రికార్డ్స్ బ్లడ్ ప్రెషర్ ఎవ్రీ 5 minutes. సో ఇలాంటి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్స్ ఇవి కూడా ఎవరికైతే కంట్రోల్ సరిగా ఉండదో, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో, వాళ్ళు కూడా చూసుకోవాల్సి వస్తుంది చాలా ఫ్రీక్వెంట్ గా. డయాబెటీస్ ఎవరికి వస్తుంది, ఎవరికి డయాబెటీస్ వల్ల రిస్క్ ఎక్కువ, వచ్చే రిస్క్ ఎలా ఉంటుందని అంటే ఏంటంటే, ఒకటి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్ని మన చేతిలో ఉండవు, అంటే నాన్ మాడిఫైయబుల్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఈస్ ఏజ్. ఏజ్ మన చేతిలో ఉండదు, అది పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఏజ్ అబౌవ్ 40 ఎవ్రీబడి విల్ బి అట్ రిస్క్. అంటే ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, 40 తర్వాత రిస్క్ పెరుగుతుంది, 50 తర్వాత ఇంకొంచెం పెరుగుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ పెరిగిపోతుంది. సెకండ్ ఈజ్ రేస్ అండ్ ఎథనిసిటీ, అంటే మనం ఏ కంట్రీ ఏ కాంటినెంట్ కి బిలాంగ్ అయ్యి ఉన్నాం, అంటే సపోజ్ ఏషియన్స్, అమెరికన్స్ ఇలా. ఈ సబ్సెట్ కి వస్తే ఏంటంటే ఏషియన్స్, పర్టికులర్లీ ఇండియన్ ఏషియన్స్, డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, అది కూడా మనం మార్చలేం. సో ఇవి నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్ కానీ ఎథనిసిటీ కానీ. ఇవి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మార్చుకోవచ్చు, మన చేతిలో ఉంటుంది. అంటే ఐదర్ మనం ఆ డయాబెటీస్ ని ఆపొచ్చు కొన్నాళ్ళు బట్టి, కొన్నాళ్ళ వరకు, లేదు అంటే ఆ డయాబెటీస్ ని కొన్ని కొన్ని రోజులు మనం మనం చేసే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ బట్టి ఇంకొంచెం డిలేగా ఆన్సెట్ గా చూసుకోవచ్చు అన్నమాట. ఇవి ఏంటి అంటే, ఒకటి మెయిన్ థింగ్ ఇస్ వెయిట్. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్. మీరు వెయిట్ పెరిగే కొద్దీ, అంటే బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, ఒక హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి అనేది బిఎంఐ. సో ఈ బిఎంఐ వాల్యూ పెరిగే కొద్దీ, అంటే అప్ టు 24.5 నార్మల్, అది పెరిగే కొద్దీ ఏంటంటే మోర్ దాన్ 25, మోర్ దాన్ 30, మోర్ దాన్ 35, ఆ వాల్యూ పెరిగే కొద్దీ మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఇస్ ద రీజన్ వై ఈవెన్ మన చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం, బాగా లావుగా ఉన్న వాళ్ళు, బేస్ గా ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏంటంటే వాళ్ళకి త్వరగా టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఒబేసిటీ ఒకటి, ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఒకటి రిస్క్ ఫ్యాక్టర్. రెండోది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ద మోర్ యూ సిట్ డౌన్, అంటే మీరు కంటిన్యూస్ గా కూర్చొని ఉండి ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, మీ డే టు డే వర్క్ లో కూడా సెడెంటరీగా ఉంటున్నారు, అంటే కంటిన్యూస్ గా కూర్చొని ఉంటున్నారు, పర్టికులర్లీ ఈ ఐటీ ఎంప్లాయీస్ కానీ డెస్క్ టాప్ మీద కూర్చునే వాళ్ళకి అసలు ఎక్సర్సైజ్ ఉండట్లేదు. ఈవెన్ ఇప్పటి కాలంలో చూస్తే పిల్లలు కూడా స్కూల్ టైమింగ్స్ బట్టి వాళ్ళ స్కూల్లో ఎక్సర్సైజ్ ప్లే టైం లేకపోవడం వల్ల ఏంటంటే సెడెంటరీ అయిపోతున్నారు, వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది ఏమి ఉండట్లేదు. సో అగైన్ దిస్ ఈస్ అ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ టైప్ 2 డయాబెటీస్. మూడో రిస్క్ ఫ్యాక్టర్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఎవరైతే ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో, స్మోకింగ్ చేస్తారో, వీళ్ళు కూడా రిస్క్ ఆఫ్ డెవలపింగ్ టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది. అండ్ అదర్ కొంతమందిలో ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చి తగ్గడం,
వీళ్ళలో ఏంటంటే ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో కొన్ని రకాల మెడికేషన్స్, స్టెరాయిడ్స్ లాంటి మెడికేషన్స్ కానీ కొన్ని అదర్ మెడికేషన్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఆ మెడికేషన్ వల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డయాబెటీస్. బ్లడ్ షుగర్ ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే రెండు రకాలు. ఒకటేమో వీనస్ శాంపుల్. అంటే వీనస్ శాంపుల్ అంటే ఇక్కడ నుంచి తీస్తారు, అంటే మెయిన్ వీన్స్ నుంచి తీస్తారనమాట, పెద్ద రక్తనాళాల నుంచి. దాన్ని వీనస్ శాంపుల్ అంటారు. అంటే మనకు బేసిక్ గా ల్యాబ్ లో ఇచ్చే రిపోర్ట్స్ అన్ని కూడా వీనస్ బ్లడ్ శాంపిల్స్. రెండోది క్యాపిలరీ, అంటే గ్లూకోమీటర్ లో ఫింగర్ టిప్ మీద తీసేది గ్లూకోమీటర్ వాల్యూస్. ఈ రెండు కూడా దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెకింగ్ బ్లడ్ షుగర్ వాల్యూస్. మనకి గ్లూకోమీటర్ వాల్యూస్ అంటే క్యాపిలరీ బ్లడ్ ఏంటంటే యూజువలీ ఎమర్జెన్సీస్ లో తీసుకోవచ్చు, లేదంటే ఎవరైతే ఇన్సులిన్ వాడుతున్నారో ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్మెంట్ కోసం ఇంట్లోనే గ్లూకోమీటర్ లో షుగర్ చెక్ చేసుకోవచ్చు. వీనస్ శాంపిల్లో అంటే ల్యాబ్ లో మనకి ఏవైతే చేయించుకుంటామో ఆ బ్లడ్ షుగర్స్ మోర్ యాక్యురేట్, అంటే గ్లూకోమీటర్ కన్నా యాక్యురేట్ రీడింగ్స్ వస్తాయి. యూజువలీ ఒక 20-30 తక్కువ వస్తాయి, విచ్ ఆర్ మోర్ యాక్యురేట్. సో ఇవి మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి 3 నెలలకి కనీసం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండిల్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c అనేది కంపల్సరీ బ్లడ్ షుగర్ అన్ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకోవడానికి కనీసం 8 నుంచి 10 అవర్స్ గ్యాప్ రావాలి. అంటే మరీ బాగా ఎర్లీగా తీసేసుకోకూడదు, బాగా లేట్ గా కూడా తీసుకోకూడదు. ఈ రెండు కండిషన్స్ లో కూడా రిపోర్ట్ ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్, అంటే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ ని మనం బోన్ చేసిన తర్వాత రెగ్యులర్ మెడికేషన్స్ ఏదైతే యూజ్ చేస్తారో అవి వేసుకున్న తర్వాత అట్లీస్ట్ 1.5 to 2 hours మధ్యలో తీసుకోవాలి. అంతకన్నా ఎర్లీగా తీయకూడదు, అంతకన్నా 2 hours బియాండ్ గా తీసినా కూడా వాల్యూస్ అనేవి కొంచెం రాంగ్ వస్తాయి. సో ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏదైతే నేను చెప్పానో, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే 8 to 10 అవర్స్ గ్యాప్ తీసుకోవాలన్నమాట. అంటే సపోజ్ పేషెంట్ మనకి రాత్ర 9 గంటలకు 10 గంటలకి మధ్యలో లాస్ట్ మీల్ తీసుకుంటున్నారు, డిన్నర్ ఇవ్వనివ్వండి, లాస్ట్ స్నాక్ అయినా అవ్వచ్చు. కొంతమందికి పాలు అవి తాగే అలవాటు ఉంటాయి పడుకునే ముందు. సో అక్కడ నుంచి కూడా మార్నింగ్ 6 కి అరౌండ్ 8 అవర్స్ అవుతుంది, అండ్ 8 కి అరౌండ్ 10 అవర్స్ అవుతుంది. సో ఇంతకన్నా అర్లీగా తీసుకుంటే ఏమవుతుందంటే షుగర్స్ ఎక్కువ కనిపించే ఛాన్స్ ఉంటాయి. అండ్ లేట్ గా తింటే 10 అవర్స్ కూడా దాటిపోయి కనిపిస్తే ఏంటంటే షుగర్ గ్రాడ్యువల్ గా డౌన్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే బాడీలో ఉన్న కాస్త ఇన్సులిన్ ఏమవుతుందంటే టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఫాల్స్లీ లో వాల్యూస్ కానీ ఫాల్స్లీ హై వాల్యూస్ కానీ కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్స్ కూడా అంతే. మనకి న్యాచురల్ పీక్ ఆఫ్ షుగర్స్ అని ఉంటుంది. అంటే మనం తిన్న తర్వాత 1.5 to 2 hours కి మధ్యలో పీక్ బ్లడ్ షుగర్స్ అటైన్ అవుతాయి. ఈ పీక్ బ్లడ్ షుగర్స్ అంటే హైయెస్ట్ బ్లడ్ షుగర్స్ అటైన్ అవుతాయి. ఆ హైయెస్ట్ తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం అంతకు ముందు అంటే తిన్న తర్వాత కానీ గంటకే తీసామనుకోండి, షుగర్స్ అప్పుడు రైజింగ్ ట్రెండ్ లో ఉంటాయి కాబట్టి షుగర్స్ బాగా హై కనిపిస్తాయి. అండ్ 2 hours తర్వాత తీస్తే యాజ్ టైమ్ గోస్ ఆన్, ఇంకా 2 hours 3 hours 4 hours వరకు తీస్తుంటే ఏంటంటే షుగర్స్ మళ్ళీ తగ్గడం మొదలవుతాయి అనమాట. సో ఈ రెండు కూడా ఫాల్స్ వాల్యూస్. కరెక్ట్ వాల్యూస్ ఎందుకు ఉండాలి అంటే మెజారిటీ ఆఫ్ ద డయాబెటీస్ ట్రీట్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ద బ్లడ్ షుగర్ రిపోర్ట్స్. మన రిపోర్ట్ లో ఎలా ఉంటుందో దాన్ని బట్టే షుగర్ ని ట్రీట్ చేస్తాం. సో ఈ రెండు వాల్యూస్ మన కరెక్ట్ గా టైమింగ్స్ ఫాలో అయ్యి ఫుడ్ కంటెంట్ కూడా ఇంపార్టెంట్. ఫుడ్ కూడా ఒక రోజు ఎక్కువ తిన్నాం, ఒక రోజు తక్కువ తిన్నాం, నెక్స్ట్ డే టెస్ట్ ఉంది కదా అని ముందు రోజు తక్కువ తిన్నాం, అలాంటివన్నీ చేస్తే ఏంటంటే ఫాల్స్ వాల్యూస్ అన్ని వస్తాయి. అండ్ ఆ ఫాల్స్ వాల్యూస్ బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. బట్ ఈ అప్స్ అండ్ డౌన్స్ కి కూడా కొంతవరకు సొల్యూషన్ ఏంటి అంటే ఈ HbA1c 3 month యావరేజ్ బ్లడ్ షుగర్ వాల్యూ HbA1c అంటారు. సో ఇది HbA1c ఫుడ్ రిలేటెడ్ కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ ద ఫుడ్. అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఫాస్టింగ్ అయినా పర్లేదు, పోస్ట్ ప్రాండిల్ ర్యాండమ్. ఫాస్టింగ్ కి పోస్ట్ ప్రాండిల్ కి ఏదైతే టైం రెస్ట్రిక్షన్ ఉందో ఆ రెస్ట్రిక్షన్ HbA1c కి ఉండదు. సో HbA1c అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. షుగర్స్ ఇంటి దగ్గర గ్లూకోమీటర్ లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు వెరీ కామన్లీ హోమ్ బ్లడ్ శాంపిల్ అవకాశాలు ఉంటున్నాయి అనమాట, ఫెసిలిటీ ఉంటుంది. బట్ అంటే ల్యాబ్స్ ఆర్ NABH అక్రిడేటెడ్ ల్యాబ్స్ అని ఉంటాయి అనమాట, అంటే స్టాండర్డ్ ల్యాబ్స్. సో ఈ స్టాండర్డ్ ల్యాబ్స్ లో చేసుకుంటే యూజువలీ షుగర్ వాల్యూస్ అంత ఎక్కువ డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు లేవు. యూజువలీ షుగర్స్ విల్ బి ఆల్మోస్ట్ యాక్యురేట్ ఇన్ ఎనీ ల్యాబ్.